అయితే ఎవరిని వారు అనుగ్రహించదలుచుకున్నారో, ఎవరు వారిని ధ్యానంతో అనుసంధానిస్తారో వారికి వారి యొక్క దివ్య తపశ్శక్తి తప్పకుండా తోడుగా ఉంటుంది. వారి తపశ్శక్తి మనందరికీ ఉన్నది. వారు తయారు చేసిన బాణాల వంటి వారు ఈ దేశంలో ఉన్నారు. ఎందరో మేధావులకు వారు స్ఫూర్తినిచ్చారు. ఆ మేధావులు అనేక రంగాల్లో ఉన్నారు. సాహిత్య రంగంలో, సంగీత రంగంలో, పరిపాలనా రంగంలో, కళారంగాల్లో, అంతేకాదు రక్షక రంగంలో అనేక చోట్ల ఉన్నారు. వారందరికీ కూడాను వారు తీర్చిదిద్దిన వైనం మరపురానిదిగా ఉన్నది. వారికి వారు ఇచ్చిన స్ఫూర్తి ఒకటి, వారు చేసిన దిశానిర్దేశం, వారు మలచిన త్రోవలు అవి చాలా విశేషమైనవి. వాటన్నిటినీ కూడా గమనిస్తూ భగవంతుని పాదపద్మాల ఆధారంగా ధర్మంపై గట్టి అడుగులు వేస్తూ వ్యక్తి ముక్తికై ప్రయత్నం, సమాజంలో ధర్మ రక్షణకై ప్రయత్నం చేయాలి. అది వ్యక్తి ప్రయోజనం ముక్తి కావచ్చు, కానీ అతని రెండో ప్రయోజనం కూడా ఉండాలి, అది ధర్మరక్షణ. ఎందుకంటే తర్వాతి తరాల వారు ముక్తి పొందాలని ప్రయత్నించాలన్నా సనాతన ధర్మమే వాళ్ళకి దిక్కు కనుక వారి కోసమైనా వారు ముక్తి పొందాలన్నా ధర్మాన్ని ముందు బ్రతికించాలి కదా. అది వ్యక్తి ముక్తి లక్ష్యంగా జీవిస్తున్నప్పటికి కూడా ధర్మ ప్రతిష్టాపన, దేశక్షేమం అనేది ప్రధానంగా ఉండాలి. అసలు మహాపురుషులందరూ ఈ పనే చేశారు. ఆదిశంకర భగవత్పాదులు వారు, సమర్థ రామదాసు, విద్యారణ్య స్వామి వారు, ఇటువంటి వారు మహాతపస్సులు, మహాయోగులు, జీవన్ముక్తులు అయినప్పటికీ కూడా వారు లోకక్షేమం కోసం, ధర్మరక్షణ కోసం, దేశం యొక్క భద్రత కోసం వారు చేసిన తపస్సు మరువరాదు. అది జీవన్ముక్తులైన యోగులు కూడా వారికంటూ సప్రయోజనం ఏదీ లేకపోయినప్పటికీ దేశం కోసం, ధర్మం కోసం తప్పించారు. ఆ కోవకు చెందినటువంటి మహాత్ములే సద్గురు శివానందమూర్తి గారు. వారి మాట, వారి జీవితం ఎప్పుడు మనం ఎందుకు తలుచుకోవాలంటే ఆ స్ఫూర్తితో మన జీవనాన్ని సార్థకం చేసుకోవాలి. జీవితానికి ప్రయోజనకరంగా ధర్మరక్షణకి జీవితంలో ప్రతిక్షణం అంకితం కావాలి.